భారతదేశంలో తీవ్ర పేదరికానికి అధికారికంగా జాతీయ నిర్వచనం లేనప్పటికీ కొన్ని లక్షణాలున్న కుటుంబాలను ఈ తీవ్ర పేదరికంగా కన్సిడర్ చేస్తారు. అవి కనీస ఆదాయము, ఆశ్రయం, ఆహారం లేకపోవడం, సామాజిక ఒంటరితనం కారణంగా సంక్షేమ పథకాలకు దూరంగా ఉండడం లాంటివి తీవ్ర పేదరికాన్ని సూచిస్తాయి. ఈ తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా కేరళ రాష్ట్రం నిలిచింది. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పినరయి విజయన్ నవంబర్ 1, 2025న తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే బహిరంగ కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించనున్నారు. తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం 2021లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా అత్యంత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి గృహ నిర్మాణం కల్పించడం, ఆహారము, ఆరోగ్యం, ఆదాయ మద్దతు కోసం రాష్ట్ర స్థానిక వనరులను అనుసంధానించడం, ఉపాధి, విద్య, ఆస్తుల సృష్టి ద్వారా దీర్ఘకాలిక పునరావాసానికి మార్గం సుగమం చేయడం లాంటివి చేస్తారు.